తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 18/4/2025 శుక్రవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా మనకైతే డబ్బుల విషయంలో అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఒకవేళ మీ పేరు మీద 5 ఎకరాలు ఉండి మీకు ఎకరం వరకే వచ్చాయనుకోండి, ఎకరం లేదా 2 ఎకరాలు వచ్చాయి, ఇంకా మిగతా ఎకరాలు రాలేదనుకో, వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. ఇప్పుడు అలానే కొంతమందికి ఏంటంటే మరీ దారుణం ఎలా అంటే అసలు ఒక్క ఎకరాన్ని కూడా పడలేదనమాట. ఇలా ఏ జిల్లాలో ఉన్న ఎవరికైనా ఆ ఒక్క ఎకరం కూడా పడని వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చేసి గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి. మొత్తంగా వచ్చేసి మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందో అన్ని ఎకరాల వరకు ఈరోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి ఖాతాల్లో అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి మీ అందరికీ నేను పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో స్పష్టంగా మీకు అందిస్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, కింద కామెంట్లో మీరు ఏమని కామెంట్ చేశారంటే ఇప్పటివరకు ఒకవేళ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంతవరకు ఇంకా రావాలి అన్న దాని గురించి కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు మీకు ఒక్క ఎకరం కూడా డబ్బులు రాకపోతే అన్న ఇప్పటివరకు మాకు ఏ ఎకరానికి డబ్బులు కూడా రాలేదు అన్న అని చెప్పి కామెంట్ చేసి తప్పకుండా మీది ఏ జిల్లా అని మాత్రం పెట్టండి. చాలామంది జిల్లా పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే జిల్లా పెడితే మీరు మీ జిల్లాలో ఎప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పేసి నేను చెప్తాను అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ జిల్లాల వైజ్గా విడుదల చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు ఆ జిల్లా పెడితేనే మీకు ఎప్పుడు వస్తాయని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 31లోగానే మనకి పూర్తి చేయాలన్నమాట, ఈ మార్చి 31లో. కానీ అవి ఏమైందంటే కొంత పెండింగ్ వల్ల మనకి అవి అయితే కొంతమందికి అయితే ఆగిపోయాయి అనమాట. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళ సాగు భూములు లేకపోవడం వల్ల, ఇలా కొంచెం ఇబ్బంది వల్ల వాళ్ళకైతే ఆగిపోయింది. అయితే ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ వాళ్ళ కోసం డబ్బులు అయితే విడుదల చేసేందుకైతే చూస్తుందన్నమాట. అయితే ఇక్కడ డబ్బుల విషయంలో ఇంకొక క్లారిటీ ఏంటిదంటే మీ ఖాతాల్లో డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు సాగు చేసే భూములై ఉండాలన్నమాట. సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తుంది. ఈరోజు 10 గంటల తర్వాత మళ్ళీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. తప్పకుండా మీరు చెక్ చేసుకోండి. డబ్బులు పడిన తర్వాత కామెంట్ చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.